ప్రస్తుతం రాష్ట్రం నుంచి దేశం వరకు వ్యవస్థల పనితీరు గురించి, అప్రజాస్వామిక విధానాల గురించి, రాజ్యాంగ వ్యతిరేక విధానాల గురించి, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చలో రాజకీయ నాయకులు, వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, మేధావులు, మీడియా, రకరకాల వ్యక్తులు ఈ చర్చలో భాగస్వాములు అవుతూ ఉన్నా కూడా సామాన్యులకు మాత్రం ఒక పిక్చర్ క్లారిటీ ఉంది. ఏమని? ఈ దేశంలో ఏ వ్యవస్థ అయినా ఉన్నోడి కోసం, బలిసినోడి కోసం పనిచేస్తాయి. సామాన్యుల కోసం ఈ దేశంలో వ్యవస్థ కూడా పనిచేయదు అనే నిశ్చిత అభిప్రాయంతో అయితే సామాన్యులు ఉన్నారు. అండ్ వాళ్ళ అభిప్రాయాన్ని నిజం చేసే దిశగా వరుసపెట్టి ఏదో సంఘటన జరుగుతూనే ఉంటుంది. తాజాగా నెట్టింట కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమైనటువంటి బ్యాంకు లోన్ల గురించి కూడా చూసాం. ఏంది? సుబ్బరామిరెడ్డి గారి గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళు ఒక బ్యాంకు కన్సార్టియంతో 8,100 కోట్లు అప్పు చేస్తే 8,100 కోట్లు అప్పు చేసి ఆ కంపెనీ ఐపీ పెట్టేసింది. ఇంకా డబ్బులు కట్టలేమన్నారు. అదే నేషనల్ కంపెనీలు అక్కడికి అంటే మొత్తం మీద అన్ని దగ్గరకు పోయింది. అది పోయి లాస్ట్కి ఏం చేశారు? మేము 2,400 కోట్లు కడతామన్నారు. దానికి బ్యాంకుల కన్సార్టియం ఒప్పుకున్నారు. అంటే 5,700 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు అని. సరే, ఇందులో ఎవరి వాటా ఎంత, ఎవడెంత తిన్నాడు, ఎవడెంత జేబుల్లో వేసుకున్నాడు, ఎందుకంటే జనం సొమ్మే కదా 5,700 కోట్లు బ్యాంకులదంటే. సో మరి 5,700 కోట్లు కట్టనందుకు, ఎగ్గొట్టినందుకు ఎవరి సొమ్ము ఎంత, ఎవడెంత తిన్నాడు అన్నది అదంతా కనుక పెద్ద వ్యవహారాలు. మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, అడగకూడదు. ఇక్కడ మనకు హక్కు ఉండదు అంటారు మళ్ళీ ఏమైనా అంటే. అదే ఈ వార్త గురించి చర్చ జరుగుతూ ఉన్నప్పుడే, పత్రికల్లో ఈ వార్త ఉన్నప్పుడే, అదే తెలంగాణలో సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ఒక రాజు అనే అతను ఇంటి కోసం అని చెప్పి 6.5 లక్షలు అప్పు చేసి అప్పు తీర్చలేకపోయినందుకు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త కూడా పత్రికల్లో కనిపించింది. 5,700 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ వార్త పక్కనే 6.5 లక్షల రూపాయలు బ్యాంకు దగ్గర నుంచి తీసుకుని కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రాజు లాంటి వార్తలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యవస్థలు ఈ దేశంలో ఎవరి కోసం ఎట్లా పనిచేస్తాయి అనడానికి ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా? ఏది మీరు బ్యాంకుల దగ్గర నుంచి ఏ క్రెడిట్ కార్డు 10,000 బిల్లు కట్టకుండా 5,000 బిల్లు కట్టకుండా ఉండండి, మీకు రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయి? బూతులు తిడతారు. ఆ రికవరీ అనేవాడు వచ్చేసి ఇళ్ళ దగ్గరకు వస్తారు. ఒక్క బ్యాంకింగ్ సెక్టర్ అనే కాదు, ఏ వ్యవస్థ అయినా రేప్ కేసుల్లో, ఇంకో హత్య కేసులలో, అత్యాచారం కేసులలో అరెస్ట్ అయిన వానికి కూడా నెలకు 4 సార్లు పెరోల్ ఇచ్చి ఇవే న్యాయస్థానాలు 84 ఏళ్ళ వృద్ధులు కావాలి అంటే మేము స్ట్రా వేసుకొని ద్రవపదార్థం తాగుతాం, గ్లాసు బట్టి తాగలేకుండా వణుకుతున్నాయన్న ఆ స్ట్రా ఇవ్వాలా లేదా విచారణలే సంవత్సరాల పాటు జరుగుతాయి. వైద్యం చేయించుకుంటాను, నేను ఈ ఊర్లో కాదు ఇంకో ఊర్లో వైద్యం చేయించుకుంటాను, అలో చేయండి అని 84-85 ఏళ్ళ వృద్ధులు అడిగితే అవే పిటిషన్లు డిస్మిస్ చేసి ఇవే న్యాయస్థానాలు. మరికొందరి విషయంలో నీకు కావాల్సిన ఆసుపత్రిలోకి వెళ్ళు, కావాల్సిన రోజులు ఉండు, కావాల్సిన వైద్యం చేసుకో అని చెప్పి మరికొందరికి ఫెసిలిటీస్. రకరకాల వ్యవస్థలు ఏమంటారు, మనిషిని చూసి లేకుంటే వ్యవస్థలన్నీ కూడా అందరికీ సమానంగా పనిచేస్తాయి అనేది పేపర్ల మీద మాత్రమే. ఏ వ్యవస్థ అయినా సరే సామాన్యుడి కోసం ఏవి పనిచేయవు. ఈ మధ్య అధికారంలో ఉన్న వాళ్ళ కోసం పనిచేయడానికి ఈ వ్యవస్థలు మరింత పోటీ పడుతూ ఉన్నాయి. ఆ పోటీ పడే క్రమంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేస్తూ ఉన్నాయి, రాజ్యాంగాన్ని హరించి వేస్తూ ఉన్నాయి. ఉన్నోని దగ్గరే ఈ డబ్బు కూడా పోయి వాని దగ్గర మూలబడి ఉంటానంటది. ఉన్నోడేమో ఇంకా పెద్దోడైపోతూ ఉంటాడు, లేనోడేమో కుంగిపోతూ ఉంటాడు. అయినా కూడా ఎక్కడే కూడా అసలు ఇప్పుడు మరింత ఫ్యాషన్ ఏంది? లేనోడికి వ్యతిరేకంగా మాట్లాడమే ఇప్పుడు మహా అద్భుతమైనటువంటి పవిత్ర కార్యాలు అయిపోతున్నాయి. ఉన్నోడి కోసం, కార్పొరేట్ల కోసం, పాలకులు వాళ్ళకు మేలు చేయడం కోసం పోటీపడి పని చేస్తూ ఉంటారు. చూడండి ఎంత గమ్మత్తు ఉంటుందో. ఉన్నోని చేయడం కోసం పాలకులు కూడా పోటీ పడుతుంటారు. అఫ్కోర్స్ ఆ పాలకులు కూడా ఈ తాను ముక్కలే కదా. కానీ ఒకటైతే నిజం, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ సామాన్యుడికి వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఆ వ్యవస్థలు కూడా సామాన్యుల నమ్మకాన్ని మనం పెంపొందించుకొని మనకు వనగూరేది ఏముందిలే, ప్రయోజనాలు ఎక్కడి నుంచి అయితే వనగూరుతాయో ఆ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం
మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని చెప్పి ఆ వ్యవస్థలోని కీలక వ్యక్తులు కూడా ఆ దిశగా గట్టిగానే స్వామి కార్యం స్వకార్యాలను తీర్చేసుకుంటున్నారు. అందుకని ఎవరిని నిందించాలో తెలియదు, కానీ వ్యవస్థలు ఎప్పుడైనా ఉన్నోడి పక్షమే అని ఈ స్టేట్మెంట్ అయితే ఇంకెన్ని దశాబ్దాలు పట్టినా, ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ స్టేట్మెంట్ మారుతుంది. వ్యవస్థలు ఉన్నోడి పక్షం కాదు, పేదోడి పక్షం కూడా వహిస్తాయి, న్యాయం పక్షం కూడా వహిస్తాయి, అందరికీ ఒకే న్యాయం అనే వైపు కూడా వ్యవస్థలు నిలబడతాయని ఈ మాట నిజం కావాలి అంటే ఇంకెన్ని దశాబ్దాలు వెయిట్ చేయాలో తెలియదు.